తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదే పదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా ఉంది. నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి రాజకీయ రంగు పులిమి కూల్చివేసేందుకు కాంగ్రెస్ పెద్దలు విఫలయత్నం చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ మండల కార్యదర్శి చింతా రవి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని గ్రామ కాంగ్రెస్ నాయకులు కొందరు ఎమ్మెల్యే ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి లేదనే సాకుతో విగ్రహం కూల్చివేత కుట్రకు తెరలేపారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఝాన్సీ రెడ్డి, మండల అధికారులు కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గురువారం సాయంత్రం విగ్రహం కూల్చివేతలకు పంచాయతీ సిబ్బంది సిద్ధపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అడుగు భాగాన్ని పెకిలించేందుకు పంచాయతీ సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంతో రాజకీయాలు తగవని, కూల్చివేత ఆపాలని గొడవకు దిగడంతో ఎట్టకేలకు కూల్చివేత ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. దేవరుప్పల ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఎస్ఐ చెన్నకేశవులు, ఎంపీఓ సురేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అంజలి, ఇతర గ్రామాల సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సిబ్బందిని పురమాయించి విగ్రహాన్ని కూలగొట్టేందుకు ఉపక్రమించారు. స్థానికుల నుండి వ్యతిరేకత రావడంతో నిలిపివేశారు. 2 ఏళ్ల క్రితం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింతా రవి గద్దెను నిర్మించగా కాలనీకి చెందిన కొందరు వ్యతిరేకించడంతో అంబేద్కర్ విగ్రహాన్ని కామారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కన నెలకొల్పారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి ఆర్థిక సహాయం అందించి విగ్రహాన్ని ప్రారంభించారు. దీంతో ఎస్సీ కాలనీలో వృధాగా ఉన్న గద్దెకు గులాబీ రంగు వేసి దాతల సాయంతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. తెలంగాణ తల్లి అందరిది అని గద్దెకు వేసిన గులాబీ రంగును మార్చుతానని చింతా రవి అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేతో విగ్రహాన్ని ప్రారంభిద్దామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు వినిపించుకోలేదని చెబుతున్నారు. గద్దెతో పాటు విగ్రహానికి కప్పిన గులాబీ రంగు వస్త్రాన్ని సైతం మార్చిన కాంగ్రెస్ నాయకులు పట్టు వీడలేదు. కేవలం చింతా రవి ఏర్పాటు చేశాడన్న నెపంతో విగ్రహాన్ని కూలగొట్టాలి అనుకోవడం వివాదాస్పదమైంది.